దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలో నిద్రిస్తున్న ఇద్దరు మహిళల మెడలో నుంచి సుమారు 4 సెవర్ల బంగారాన్ని అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు. తూర్పు వీరాయపాలెం దర్శి మండలం రాత్రి 1 గంట టయాన ఇద్దరు దొంగలు వచ్చారు. మా ఫ్యామిలీ మొత్తం బయట పనుకుంటే దండ లాక్కుని వెళ్ళిపోతుంటే నేను ఇంటికి తెమ్మట పడ్డాను. వాళ్ళు దొరకలేదు. ఎంతమంది వచ్చారు? ఇద్దరు. ఏమేమి తీసుకెళ్లారు? చైన్ ఒకటి, దండ. ఎంత ఉంటుంది విలువ? 2.5 సెవరు. ఎంత ఉంటుంది విలువ? కనీసం ఇప్పుడు 2 లక్షల పైన. ఎవరి దగ్గర లాక్కెళ్లారు? భార్య దగ్గర. ఆవిడ పేరు? గురువర్ధన. పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు? పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము. ఉదయం 5 గంటలకు వచ్చాము. నా పేరు ముప్పరాజు నాగేశ్వరరావు, మాది వీరాయపాలెం. మా ఇంట్లోకి 12:30 టైంలో ఇద్దరు దొంగలు వచ్చారు. ఒకరు బయట ఉన్నారు, ఒకరు లోనకి దూకి చెయ్యిని గొలుసు కట్ చేసి తాక్కొని పోయి గోడ దూకి వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయి చూసి వాళ్ళని వెంబడించిపోయారు. వాళ్ళు చిక్కలేదు. ఈలోగా పోలీసులు కంప్లైంట్ చేశాం. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు. 2 సెవర్ల బంగారం గొలుసు తీసుకుని వెళ్ళారు. ఎవరి దగ్గర లాక్కెళ్లారు? ముప్పరాజు పద్మ. మీకేమంటారు? మా భార్య.